తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి కృపా సమాధానములు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభునందు ప్రియులారా, మంచి శుక్రవారపు దినమందు ప్రభు సన్నిధిలోనికి కూడి వచ్చినటువంటి మనందరం కూడా దేవుని వాక్యమును కొద్ది సమయము మనము ధ్యానము చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకునే ముందు ఒక చిన్న పల్లవి వచనము అందరం కలిసి పాడుకుందాం. అందరికీ వించండి. వందనం నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. వందనం పునరింతు నీలో నందమగు గణనామమునకే. వందనం నీకే వందనం, పరిశుద్ధ శిరమా వందనం, నీకే వందనం. సుందరుడని ముఖము వేడని ముందే ముండ్ల కిరీటం శగా, ఎందు చూచిన రక్త బిందులు సింధు చుండిడి గాయములతో కందెనా, ఓ కందెనా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును మనము శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. నిశ్శబ్దము కలిగి దేవుని మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభువు రాత్రి సమయమందు శిష్యులకు పాదశుద్ధి చేసి ఆ తరువాత ప్రభు బల్లారాధనలో శిష్యులతో కలిసి భోజనము చేసి గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసి తన ప్రార్థనలను ముగించుకొని తిరిగి వస్తున్న సందర్భంలో, ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకొని 600 మంది భటులను రోమా సామ్రాజ్యము పంపించినప్పుడు యేసు ప్రభుని పట్టుకొని తీసుకుని వెళ్ళి అన్యాయపు తీర్పులు తీర్చి యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించి సిలువ మ్రానుకు 3 మేకులతో అంటగొట్టిన విధానమును మనము చూస్తున్నాం. గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క ఉదయకాలమందు సిలువ మ్రాను మీద ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జీవముతో సిలువలో ప్రభువు వేలాడారు.
సిలువలో ప్రభు వేలాడుతున్నటువంటి సందర్భంలో 6 గంటలు, ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతున్నప్పుడు, సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు 7 మాటలను సిలువలో పలికిన విధానమును మనము చూస్తూ ఉన్నాము. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన సిలువలో విజ్ఞాపన ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రియులారా, ఆయన యొక్క క్షమాపణ రూపము సిలువలో ఆయన చూపించారు. రెండవది మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని కుడివైపునున్నటువంటి దొంగతో ప్రభు మాట్లాడి తన యొక్క విమోచన రూపమును ఆయన చూపించిన విధానమును వాక్యములో మనం చూస్తున్నాం. విమోచన రెండవ మాట. ప్రభునందు ప్రియులారా, తరువాత మాటలో మనం చూసినట్లయితే తల్లితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆయన విధేయత చూపిస్తూ ఆయన అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని మాట్లాడినటువంటి 3వ మాటను మనందరము కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, తరువాత మాటలో 4వ మాటలో నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని ఆయన విడిచిపెట్టబడిన స్థితి, దానికి పండితులు వియోగము అని పేరు పెట్టారు. ప్రభునందు ప్రియులారా, తరువాత యేసుక్రీస్తు ప్రభు 5వ మాట మాట్లాడుతూ అన్నారు, నేను దప్పిగొని ఉన్నాను అన్నారు. నాకు దాహమవుతుంది అని ప్రభు చెప్పారు. ఇది ఆయనకు ఒక విపత్తు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు గత 3 దినాల నుండి మనము చూస్తే భయంకరమైనటువంటి ఎండలు. ఈ ఎండలు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు లేదు, భయంకరమైన స్థితి. ఈ సమయంలో అందరికీ ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? మంచినీళ్ళు కావాలి, దాహం అవుతుంది. భయంకరముగా ఎండలు మరి కాస్తూ ఉన్నటువంటి స్థితిని మనందరం కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుకి అది ఒక విపత్తు. తరువాత మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు 6వ మాటలో సమాప్తమైనది అని చెప్పి ఆయన యొక్క విజయమును చూపించుకున్నారు. ఆయన చేయవలసిన పనులన్నీ చేసి ముగించారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. 6వ మాట విజయము. ఇప్పుడు మనము 7వ మాటలోనికి వెళుతున్నాం. ఈ మాట విశ్రాంతి. అందరూ చెప్పండి, ఏంటంటమ్మా? విశ్రాంతి అనే మాటను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటను మనందరము కూడా శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. అందరూ జాగ్రత్తగా ఈ మాట చూడండి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వాక్యము. లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. 7 మాటలు పలికినావా ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుక పరిచితివా. 7 మాటలు పలికినావా ప్రభువా, 7
ఈ మాట యొక్క ప్రవచన భాగము కీర్తనల గ్రంథము 31వ కీర్తన 5వ వచనములో భక్తుడైనటువంటి దావీదు గారు అన్నారు, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనే మాటను ఆయన పలికినటువంటి విధానము వాక్యములో మనందరము కూడా గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే, మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రారంభించినటువంటి యేసుక్రీస్తు వారు చివరి మాట అనగా 7వ మాటలో కూడా మరణ తండ్రి అని ప్రారంభించి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళినటువంటి విధానము వాక్యములో మనందరము కూడా గమనించగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల తన పరిశుద్ధ జీవితాన్ని విజయవంతంగా ముగించుకున్నారు. ఆయనలో ఏ నేరము లేదు. ఆయన పరిశుద్ధుడు అని పిలువబడినటువంటి స్థితిని మనము చూస్తున్నాం. ఈయనలో ఏ నేరము లేకుండా పరిశుద్ధముగా యేసుక్రీస్తు వారు విజయవంతముగా తన యొక్క జీవితాన్ని ముగించారు. చూడండి, చాలా మంది యొక్క జీవితాల్లో మనము చూసినట్లయితే ప్రారంభం బాగానే ఉంటది, కానీ ముగింపు భయంకరంగా ఉంటది. ముగింపు అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఎలా ఉంది అని మనము చూసినట్లయితే, ఆయన ప్రారంభించినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని విజయవంతంగా ముగించారు. ఆయన పరిచర్యలోనికి వచ్చిన కొత్తలో ప్రభు చెప్పారు ఏమనంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా అని అడిగారు. చివరిలో పిలాతు ఏమన్నాడంటే, ఈయనలో ఏ నేరము నాకు కనబడుట లేదు అని ఆయన ధృవీకరించిన విధానము వాక్యములో మనము చూస్తున్నాము. గొర్రె పిల్లను చూసినప్పుడు ఇది బలి అర్పించడానికి మరి ఇది అనువైనదా కాదా అని యాజకుడు ముందు పరీక్ష చేస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభునైతే ప్రభుత్వ అధికారి పరీక్ష చేసినప్పుడు ఆయనలో ఏ నేరము కూడా లేనే లేదు అని వాక్యములో మనందరము కూడా గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకి ముందే తెలుసు ఆయన వెళ్ళవలసినటువంటి మార్గం ఆయనకు తెలుసు కనుక యోహాను సువార్త 17వ అధ్యాయములో ఆయన ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రభువా, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని అంతా కూడా నేను చేసి ముగించాను, నన్ను మరలా నీ మహిమలో చేర్చుకొని యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనను మనము గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనము కూడా ఈ లోకములో జీవించినటువంటి కాలములో యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఆయన యొక్క అడుగు జాడలలో మనందరము కూడా సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనతో ప్రారంభించారు తన పరిచర్యను. ప్రార్థనతో ప్రారంభించారు. సిలువలో ఆయన పలికినటువంటి మాటలను ఆయన ప్రార్థనతోని సమస్తము ముగించినటువంటి విధానము మనందరము కూడా గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని మనము చూసినట్లయితే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవునిలో మరి కుమారునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి పంపబడి ఈ లోకములోనికి ఆయన వచ్చి
33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన జీవించినటువంటి విధానము మనమందరము కూడా గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన దేవుడు రక్షణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. అనేక సందర్భాలలో మనం ఆదరించబడుతున్నామంటే అది పరిశుద్ధాత్ముని కార్యము అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను తయారు చేసినప్పుడు కూడా శరీరము, ప్రాణము, ఆత్మ, మానవునిలో కూడా త్రిత్వము కనబడుతుంది. శరీరం ఉంది, లోపల తిరుగుతున్న ప్రాణము, రక్తము. మరి మనిషిలో దేవుడు ఆత్మను కూడా పెట్టారు. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో ప్రభు ఏమన్నారంటే, మన పోలిక చప్పున తయారు చేయదము రండి అని చెప్పి మానవుని గురించి మాట్లాడుకుని త్రియేక దేవుడు మానవుని కూడా త్రిత్వముగా తయారు చేసిన విధానం మనం చూస్తున్నాం. నేను కొంచెం త్వరగా ముందుకు వెళుతున్నాను. 1 దెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా సిద్ధపరచునుగాక అని తెలియపరచి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని వ్రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఒకటి ఆత్మ, జీవము, శరీరము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మానవులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? శరీరానిక, ఆత్మక, ప్రాణానిక? ప్రాణం బాగోలేదంటారు, శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు, మరణం అంటే భయపడతారు. ప్రభునందు ప్రియులారా, మనము వాక్యములో గమనించినటువంటి వారమైతే దేవుడు అంట మానవుని నేల మంటితో తయారు చేసి మరి మానవునిలో కూడా త్రిత్వాన్ని పెట్టారు దేవుడు. మరి ఆత్మ ఉంది, జీవం ఉంది, శరీరం ఉంది మానవునిలో. ఇవి మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనములో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాస్తుంది. దీపం అంటే ఇది. ఈ దీపం ఉన్నంతసేపే మనిషి వెలుగుతాడు. ఆత్మ ఉన్నంతసేపే మనిషి వెలుగుతాడు. ఈ ఆత్మ వెళ్ళిపోతే, దీపం మారిపోతే మనుషుడు ఎందుకు పనికిరాడు? ఆ శరీరం మీకు ఎందుకు పనికిరాదు? ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడు తీసుకెళ్తారంట మనకి తెలిసినటువంటి విషయమే. ప్రభునందు ప్రియులారా, ఇక సైతానులో కూడా 3 ఉన్నారంట. సాతానులో, ప్రభునందు ప్రియులారా, సాతాను లేక అపవాది, సైతాను లేక అపవాది, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. సైతాను, అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. సైతానుగా వచ్చి అవ్వమ్మను, ఆదామును మోసము చేసిన స్థితి మనం చూస్తున్నాం. అంత్యక్రీస్తుగా వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాడంట. ప్రభునందు ప్రియులారా, అబద్ధ ప్రవక్తగా అనేకులను మోసము చేసి తానుండే స్థలమైనటువంటి నరకమునకు తీసుకువెళ్ళడానికి వాడి ప్రయత్నాన్ని వాడు చేస్తాడు. కాబట్టి వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే సైతాను చేసేటటువంటి పని ఏంటంటే తానుండు స్థలమున కొందరిని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అపవాదికి వాడి దూతలకు ఏర్పాటు చేసిన నిత్యాగ్ని గుండమని రాస్తుంది మత్తయి సువార్త 25వ అధ్యాయములో. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఏమనుకుంటున్నారంటే, నేను నా పిల్లల కొరకు ప్రాణం పెట్టాను, ప్రాణం పెట్టినటువంటి నేనుండే స్థలానికి నా పిల్లలను తీసుకెళ్తాను అనుకుంటున్నారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అంట ఆయన ఏమన్నారంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన ప్రాణం విడిచెను, ఆయన మరణములోనికి వెళ్ళారు అని రాస్తుంది. వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే ప్రభునందు ప్రియులారా, 3 మరణాలు మనందరికీ కూడా కనబడుతున్నాయి. ఒకటి శరీర సంబంధ
సంబంధమైనటువంటి మరణము, ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణము. ప్రసంగి గ్రంథం 12:7 మనము చూసినట్లయితే, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని వ్రాయబడింది. శరీర మరణము కలిగినప్పుడు ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది, దేవుడు కలుగజేసిన దేవుని యొద్దకు వెళుతుంది. ఈ మట్టి దేహము తిరిగి మట్టిలోనికి వెళుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా. మరి దైవజనులు దేవదాసయ్య గారు 117వ పాటలో రాస్తూ, మరణము కాది బాధ మార్గము విడి చనిపోవా అనే పాటలో రాస్తూ దైవజనుడు, పరమ భక్తులకు ఇది మరణము కానేరదు కాదు అని, ఇది ఒక నిద్ర అని దైవజనులు దేవదాసయ్య గారు రాసినటువంటి మాటను మనం చూస్తున్నాం. అన్యజనులకు మరణం వస్తుంది, యేసయ్యను నమ్మినటువంటి వారికి కూడా మరణం ఉంది. యేసయ్యను నమ్మిన వారికి మరణము తరువాత నిరీక్షణ ఉంది. నేను యేసయ్య దగ్గరికి వెళతాను, నేను నా తండ్రి ఇంటికి వెళతాను, నేను నా తండ్రి సన్నిధిలో ఉంటాను అని ఒక శుభ నిరీక్షణ మరి యేసయ్యను నమ్మిన వారిలో ఉంది. అయితే అన్యులు మరణాన్ని గురించి ఎక్కువగా భయపడిపోతారంట. మరణం అంటే భయం. ఈ శరీరానికి మరణం తప్పదని తెలుసు, కానీ మరణం అంటే భయపడతారు. కానీ మరణం తప్పదు. ప్రభునందు ప్రియులారా, శరీర సంబంధమైన మరణం ఏ వ్యక్తికి తప్పదు. ఇద్దరు శరీర సంబంధమైనటువంటి మరణము లేకుండా దేవుని రాజ్యములోనికి చేరుకున్నారు. ఒకరు ప్రభునందు ప్రియులారా మరి హానోకు, మరొకరు ఏలియా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రెండవది మనం గమనించిన వారమైతే ఆత్మీయ మరణము. మొదటిది శరీర మరణము, రెండవది ఆత్మీయ మరణము. ఈ ఆత్మీయ మరణమును గురించి మనం ఆలోచన చేసిన వారమైతే ప్రకటన గ్రంథం 3:1 సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నానన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే అన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. అన్నట్టు కనబడుతున్నావు కానీ సార్దీసులో ఉన్న సంఘంతో ప్రభువు చెప్తున్నారు, బ్రతికున్నట్టు కనబడుతున్నావు కానీ మృతుడవే అన్నారు. కారణం ఏంటంటే మృతమైనటువంటివి లోపల నుండి తొలగిపోలేదు, మృతమైనటువంటివి లోపలే ఉన్నాయి. కాబట్టి మృతమైనటువంటి వాటిని బట్టి జీవము కలిగినటువంటి దేవుడు ఏం చెప్తున్నారంటే, మృత తుల్యమైనవి నీలో ఉన్నాయి. మృత తుల్యమైనటువంటి నీలో నుండి పోలేదు. నీలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, తప్పుడు భావం పోలేదు. కాబట్టి జీవించుచున్నానన్న పేరు కనబడుతుంది కానీ నీవు మృతుడు అని చెప్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే యెషయా గ్రంథం 59:10 మనము గమనించినటువంటి వారమైతే, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నామని రాసింది. చాలా బాగా బ్రతికే వారితో బ్రతుకుతున్నట్టు కనబడుతున్నా చచ్చిన స్థితి వచ్చేసిందంట. కాబట్టి మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆత్మీయ మరణం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని మనం గమనించినట్లయితే మనిషి బ్రతికి బాగానే కనబడుతూ ఉంటాడు కానీ లోపల క్రియలను బట్టి చనిపోయినటువంటి స్థితి. ప్రభునందు ప్రియులారా, యొక్క మూడవది మనం గమనించినట్లయితే రెండవ మరణము. అందరూ చెప్పండి ఏంటంటమ్మా? రెండవ. రెఫరెన్సులు చదువుకుంటా వెళ్తే సమయం అవుతుంది కనుక నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. ప్రకటన గ్రంథం 21:8 పిరికి వారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు,
మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అన్నాడు. దీనికి భయపడమని చెప్తున్నాడు. శరీర సంబంధమైన మరణమునకు భయపడకండి. అది ఒకసారి వస్తుంది, ఒకరోజు 2 రోజులు, లేకపోతే ఒక 5 నిమిషాల్లో ఈ మరణం సంభవిస్తుంది. ఇది చక్కగా వెళ్ళిపోతారు. ఇక చూడండి, ఇక ఆ తర్వాత మృతులు పాత పెట్టుకుంటారంట. లాజరు ఆదమరిచి నిద్రపోతున్నావా లాజరు అని పిలిచారంట ప్రభు. అప్పుడు లాజరు ఏమన్నాడు తెలుసా? పాపకారి జనులంతా నన్ను పాతి పెట్టిరి యేసయ్యా. వచనం మొదలు పెడదాం. ప్రభునందు ప్రియులారా, నన్ను తప్పుదారి పట్టించకండి, నేను మొదలు పెడతాను. మరి చక్కగా మీరు నాతో కలిసి పాడండి. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను. పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను. సమాధి యొద్దకు వెళ్ళెను. సమాధి చుట్టూ తిరిగెను. సమాధి యొద్దకు వెళ్ళెను. సమాధి చుట్టూ తిరిగెను. ఆదరు ఓ ఆదరు ఆదమరచి నిద్రపోతివా. ఆదరు ఆదరు ఆదమరచి నిద్రపోతివా. పాపకారి జనులంతా నన్ను పాతి పెట్టిరి. పాపకారి జనులంతా నన్ను పాతి పెట్టిరి యేసయ్యా. ఈ దోషకారి జనులంతా నన్ను దాచిపెట్టిరి యేసయ్యా. ఈ దోషకారి జనులంతా నన్ను దాచిపెట్టిరి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మేము చాలా చిన్నవారము. మేము చాలా చిన్నవారము. మాకు సాయమెవ్వరు లేరయ్యా. మేము చాలా చిన్నవారము. మాకు సాయము నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మృతులను పాతి పెట్టుకుంటారు. ఆ సమయమందు లాజరు చెప్పాడు, నన్ను పాపకారి జనులు పాతి పెట్టారు, ఈ దోషకారి జనులు దాచిపెట్టారు అన్నారు. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో సర్వశక్తి గల దేవుని పాద సన్నిధిలో మనందరం కూడా ఉన్నాం. శరీర సంబంధమైన మరణానికి భయపడుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉంది. ఈ ఆత్మ సంబంధమైన మరణమే రెండవ మరణము. ఇది నిత్యాగ్నిగుండము. ఇది క్రియా ఫలితము. ప్రతి వాని క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చనిపోయిన తర్వాత మనిషిని తీసుకెళ్లి పాతి పెట్టడం తప్ప ఈ లోకంలో ఏం చేయరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. ప్రతి వాని క్రియల చొప్పున ఆయన తీర్పు తీర్చి, ప్రభునందు ప్రియులారా, మరి గొర్రెలను మేకలను వేరు చేస్తాడంట. గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులు గొర్రెలలో ఉంటారు, దేవుని రాజ్యములో ఉంటారు, యేసయ్యతో కలిసి ఉంటారు.
మరి పాపము చేసినటువంటి వారు నిత్యాగ్ని గుండములోనికి వెళతారు, ఆ యొక్క భయంకరమైన శిక్ష అనుభవిస్తారు. అది యుగ యుగములు కాలేటటువంటి భయంకరమైనటువంటి అనుభవము. ఈ విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు గమనించవలసిన మాట ఏంటంటే, ఆత్మకు మరణము లేదు. అందరూ చెప్పండి, ఆత్మకు మరణం. యుగ యుగాలు దేవుని రాజ్యములో దేవునితో కలిసి సంతోషించాలైనా సంతోషించాలి, లేకపోతే అగ్ని ఆరని పురుగు చావునటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళి అక్కడ యాతనైనా అనుభవించాలి. ఆత్మకు మాత్రము మరణము లేనే లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు యొక్క సేవకుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ జీవింపజేసేదంట. ఈ యొక్క ఆత్మ వెలుగని చెప్తున్నారు. ఈ ఆత్మకు ఏ మాత్రము కూడా మరణము లేదు. ఆత్మ ఎప్పుడు కూడా జీవించాలి. ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే, అందుకని ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మను ఆర్పకండి అన్నాడు. చెప్పండి, ఏమన్నారమ్మా? ఆత్మను ఆర్పకండి. దేవుని యొక్క పాద సన్నిధిలో ఆత్మకు మరణము లేదు కనుక శరీరానికి మరణం ఉంది. దీని మీద ధ్యాస పెట్టి దీని గురించి ఆలోచన చేస్తున్నాం, కానీ మరణము లేని ఆత్మను గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ మరణం ప్రాముఖ్యంగా దేని వల్ల వస్తుందంటే, కోపమనేడి పాపము లేసమైనను ఏలినాలో, కోపమనేడి పాపము లేసమైనను ఏలినాలో, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో జీవించిన కాలములో దీన మనసు కలిగి మనము జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేటటువంటి దేవుడు. కాబట్టి ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారమైతే, ఆత్మను గెలిపించేటటువంటి వారమైతే, ఆత్మను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆశ మనకుంటే మనం ఏం చేయాలంటే, ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి శరీర సంబంధమైనటువంటి పౌరుషాన్ని మనం చంపాలి. శరీర సంబంధమైనటువంటి కోపమును మనం చంపాలి. నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ సాగాలి. తిట్టినను మరలా వారిని తిట్టనివాడు, కొట్టినను మరలా వారిని కొట్టనివాడు, ఎంతటి శ్రమనైనను ఓర్చుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ నీ జీవిత యాత్రను కొనసాగించవలసి ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆయన దీనుడై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా శ్రమలను అనుభవించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునవు నీవేయా, మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే
దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి దీనుడుగా వచ్చారు. దీనుడుగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువే తన యొక్క దీనత్వాన్ని చూపిస్తూ ఈ లోకములో జీవించారు. అందుకే ఆయనకు గొర్రె పిల్ల అని పేరు పెట్టారు. ప్రభునందు ప్రియులారా, త్రిత్వములో ఒకరిగా ఉన్న యేసు ప్రభు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒకరిగా ఉన్న యేసు ప్రభు ఈ లోకములోనికి ఆ త్రిత్వములో నుండి ఈ లోకానికి వచ్చారు. తండ్రి ప్రసన్నత అనుభవిస్తూనే ఉన్నారు, ఆత్మ ప్రసన్నత అనుభవిస్తూనే ఉన్నారు. కానీ జరిగినటువంటి సంఘటన ఏంటని మనం గమనించినట్లయితే, ఆయన తండ్రి కుమారుని చేతిని సిలువలో విడిచిపెట్టినప్పుడు తట్టుకోలేక నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచిపెట్టావన్నారు. కానీ ఈ మాటలో మనం చూస్తే మరలా కుమారుని ఆత్మ తండ్రి ఆత్మతో ఏకమవుతున్న స్థితి మనం చూస్తున్నాం. తండ్రి, నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనము కూడా దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? పాస్టర్ గారు ఎందుకు రాలేదని అడుగుతారనా? పాస్టర్ అమ్మ గారిని చూసా? కాదు. ప్రభునందు ప్రియులారా, నా కొరకు నా ప్రభు వస్తారు. నా కొరకు నా యొక్క తండ్రి, నా కొరకు నా తండ్రి వస్తారు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు వస్తారు. ఆయన కోసం నేను వెళ్ళాలి. దేవుని ఆత్మ, దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క మందిరంలో నివాసం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే మనము దేవుని యొక్క పాద సన్నిధిలోనికి ఎందుకు రావాలి అనే కొన్ని మాటలను మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైనటువంటి హబక్కుకు రాసినటువంటి గ్రంథము. ప్రభునందు ప్రియులారా, 2వ అధ్యాయము, పాత నిబంధనల నుంచి 771వ పేజీ, 2వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండును గాక. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, సాలలో ఆయన ఉన్నాడు, మందిరములో ఆయన ఉన్నాడు. దేవుడు ఉన్నాడని మందిరానికి రండి. దైవ సేవకుని చూసి మందిరానికి వచ్చినా
పాటలు బాగా పాడేవారు ఉన్నారని మందిరానికి వచ్చినా అవేమి నేను పరలోకాన్ని తీసుకెళ్లేవి కాదు. ప్రభునందు దేవుని బిడ్డ, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడని రండి. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసా? ఏ మనిషి వైపు చూడకు, ఏ జీవి వైపు చూడకు, ఎవరి వైపు చూడకు. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత నీ చూపు తిన్నగా మనోనిదానము కలిగి ఏకాగ్రత కలిగి యేసయ్య వైపు నువ్వు చూడాలి. యేసయ్య ఉన్నాడని రావాలి. యేసయ్య వైపు నీ యొక్క తిన్నని చూపు యేసయ్య వైపు చూడాలి. మనుషుల వైపు చూసావా నరకానికి పోతావు. మనుషుల వైపు, మనుషుల చర్యల వైపు చూసి నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు జీవం ఇచ్చిన, నిన్ను రక్షించిన నీ రక్షకుడైన యేసయ్య వైపు నువ్వు చూడాలి. ఆయనను నీవు ఆరాధించాలి. ఆయనతో నీకున్న సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి. ఒక క్షణం తండ్రి చేయి విడిచిపెడితే ఉండలేకపోయారు యేసయ్య. నీ సంబంధం నీ దేవునితో ఎలా ఉంది? నీ సహవాసం దేవునితో ఎలా ఉంది? చూసుకుంటున్నావా? ఆలోచన చేసుకుంటున్నావా? ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి. ఏ మనిషి వైపు చూడకు, దైవ సేవకుని వైపు చూడకు, దైవ సేవకురాలు వైపు చూడకు. నీకు వచ్చి విశ్వాసముతో నీవు ప్రార్థన చేసుకుంటున్నావు. దైవ సేవకులు నీ కొరకు ప్రార్థన చేసే సాధనాలే, అంతే. దైవ సేవకులు ఏమీ లేదు. బాగు చేసేది దేవుడు, నిన్ను బ్రతికించేది దేవుడు, నిన్ను బలపరిచేది దేవుడు. నీ చూపు యేసయ్య వైపు ఉండాలి. మనోనిదానముతో, ఏకాగ్రతతో యేసయ్య వైపు చూడటం నేర్చుకోండి. ప్రభునందు ప్రియులారా, గమనించాలి మీరు. చెడ్డ స్నేహం మంచి నడవడికను పాడు చేస్తుంది. చెడ్డ స్నేహం మంచి నడవడికను పాడు చేస్తుంది. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, నీవు యేసయ్య వైపు చూసి నీ సంబంధం యేసయ్యతో ఎలా ఉంది? నీవు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, నీవు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నావా? నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైనటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని భక్తుడు, కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఎందుకన్నారో తెలుసా? ఆయన దేవుని ఆరాధన చేసేటప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్న, దేవాలయంలో ఉన్న, ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆయన ఆరాధన చేసినప్పుడల్లా ఆయన ఏమయ్యాడు, ఏం చేశాడు అని అంటే తన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోయింది. తన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమై పాడాడు. తన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైనటువంటి అనుభవాన్ని బట్టి, దేవా నీ సన్నిధి నేను అనుభవించాను, నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉంది అని రాశాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దైవ సేవకుడిని చూసి పాట బాగా పాడతారు, వాకింగ్ చెప్తారు అని దైవ సేవకుడిని చూసి నువ్వు వచ్చావంటే కొంతకాలం దైవ సేవకుడికి ముడతలు పడతాయి, గోతి పోతాయి, కొంతకాలానికి పోతాడు. ఆది అంతము లేనివాడు యేసయ్య. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు యేసయ్య. యేసయ్య వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడండి. దేవుని వాక్యాన్ని మనం చూసుకుని మనందరం కూడా ముగింపులోనికి వద్దాం. మన సంబంధం యేసుక్రీస్తు వారితో ఏ విధంగా ఉందో ఒకసారి మనము పరిశీలించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వద్దకు వచ్చినటువంటి
మన యొక్క అనుభవం ఎలా ఉండాలంటే, మనము ఆయనతో ఏకాత్మ అయ్యేటటువంటి అనుభవాన్ని మనము సంపాదించుకోవాలి. ఇప్పుడు కుమారుడైన యేసు ప్రభు తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నారు. తండ్రి ఆత్మలో తన ఆత్మను విలీనము చేస్తూ ఉన్నారు. మీరు గమనించండి. చెప్పాను కదా ముందే, ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఆత్మను తండ్రి యొక్క ఆత్మలో, దైవజనుడు దేవదాసయ్య గారు కూడా రాస్తూ ఏమన్నారంటే, నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకున్నాము గాన నీకు రానిదేది లేనిదేది పోనిదేది. నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకున్నాము. నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. మన ముగింపులోనికి వస్తున్నాం. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి. దేవుని మందిరంలోనికి నేను వచ్చేది ఎందుకంటే, దేవునితో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. దేవునితో మన ఆత్మను ఏకము చేయాలి. ఆయనలో మనలో ఆయన లీనమైపోయిన అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. మన ఆత్మను దేవుని ఆత్మతో ఏకము చేయాలి. అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవించి సంపూర్ణ సంతోషముతో వెళ్ళగలుగుతావు. వచ్చినట్టే తిరిగి వెళ్ళవు. వెళ్ళేటప్పుడు ఒక గొప్ప అనుభవంతో వెళతావు. ఒక ఆత్మ సంబంధమైన గీతముతో వెళతావు. ఆత్మ సంబంధమైన ఒక మాటను తీసుకుని వెళతావు. దేవుని సన్నిధిలో కావలసినటువంటి మేలును పొందుకుని వెళతావు. ప్రభునందు దేవుని పిల్లలారా, యేసు ప్రభు అంటున్నారు, తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నాను అని ఆయన విశ్రాంతిలోనికి, మరణములోనికి వెళ్ళారంట. ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునిలో లీనమైన అనుభవం, అన్నీ మర్చిపోయి ఆయనను ఆరాధించే అనుభవం. ఆయన కోసం రండి, ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన ప్రసన్నతను అనుభవించండి. ఆయనలో మీ ఆత్మ, మీలో ఆయన ఆత్మ లీనమయ్యే అనుభవాన్ని సంపాదించుకోండి. అప్పుడు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడైనటువంటి దావీదుకు ఎంత ధైర్యం ఉందండి. దేవునిలో తన ఆత్మను లీనము చేసి ఏకాగ్రతతో దేవుని వైపు చూసినటువంటి
దావీదు యొక్క అనుభవం ఎంత గొప్పది ఆలోచించండి. దేవునికి స్తోత్రం. దేవుని పైన శత్రువు వైపు చూడలేదు, ఆ శత్రువు యొక్క ఎత్తు వైపు చూడలేదు, శత్రువు చేతిలో ఉన్న ఈట వైపు చూడలేదు, శత్రువు చేతిలో ఉన్న వేటి వైపు చూడలేదు. ఎటు చూశాడంటే దేవుని వైపు చూశాడు. యెహోవా నామమున గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మన బైబిల్ మిషన్ పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. దైవజన్ యొక్క ఏర్పాటు అంతా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, గొర్రెలు కాసే దావీదు సన్నిధి చేసేను, ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను, సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను. దేవునికి స్తోత్రం. ఇద్దరు తోటి వాడలు ఉన్నారనుకుందాం. పెద్ద ఆవిడ మందిరానికి వచ్చి దేవుని వైపు చూస్తూ వాక్యాన్ని విని ఇంటి దగ్గర కూడా సన్నిధి చేసుకుంటూ ఆమె ఏ పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉంటుంది. ఎవరికి భయపడదు, దేనికి భయపడదు. ఈ చిన్న ఆవిడ ఉందనుకోండి, ఇవి అన్ని ఆలోచనలే పాపం. హృదయం నిండా కోపమే, హృదయం నిండా ద్వేషమే. సన్నిధి ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, వాక్యం చదవాలని అనుభవం ఉండదు. ఏం చేస్తుంది మరి? ఇప్పుడు లోకం వైపు చూడటం, వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఈ సంగతులే ఆమెకి అన్ని. ఆమె ఆత్మను లోకములో విలీనం చేసింది. ఆమె ఆత్మలో లోకం పనిచేస్తుంది. కాబట్టి ఆమెలో ఏముందంటే లోకం ఉంది. లోకం ఉంది కనుక దేవుని ఆత్మ ఆమెలో లేదు కనుక, సన్నిధి అనుభవం లేదు కనుక ప్రతి దానికి భయపడిపోతుంది, వణిగిపోతే, గడగడలాడిపోతే. చివరికి ఈ యొక్క చిన్న తోటికోడలు ఏం చేస్తుందంటే పెద్దవాడిని, అక్క నువ్వు అంత ధైర్యంగా ఉంటావేంటే, ఏమీ లేదు నీ మొహం, సన్నిధి చేస్తుంది మీ అక్క. మీ అక్క భయపడదు, దేవుని వాక్యాన్ని పట్టుకుంది, దేవుని సన్నిధిలో ఉంది, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. కాబట్టి మీ అక్కకి భయపడదు. నువ్వు భయపడిపోతావు, వణికిపోతావు అన్నిటికీ. కారణం ఏంటంటే నీలో సన్నిధి లేదు. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకము కాలేదు కనుక నీవు భయపడతావు. నీ ఆత్మను దేవునికి అప్పగించలేదు, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోలేదు, సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోలేదు కనుక నీ ప్రతిదానికి భయపడతావు. మీ తోడుకు వాళ్ళు మీ అక్క భయపడదు. కారణం ఏంటంటే సన్నిధి చేస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రతిదానికి చిన్ననాటికి పీకు చచ్చిపోతాం మనం. చిన్ననాటికి నా పిల్లని ఇలాగంటారా, నా పిల్లోడిని ఇలాగంటారా, మా ఆయన ఎంత మంచోడో తెలుసా. నేను చిన్న చిన్న విషయాలకు ఆలోచన పెట్టేసుకుని పాపో ఎక్కడికో వెళ్ళిపోయి ఇక ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి శరీర సంబంధమైన పౌరుషం, కోపం మనతో చస్తుంది. అది కూడా మన కోపం మనతో చస్తుంది, మన కోపం మనతో నశించిపోద్ది. ఎంతమంది స్వరాలు ఉన్నా కానీ ఈ స్వరం ప్రత్యేకం. మళ్ళీ చచ్చిన తర్వాత ఈ స్వరం వినపడదు. ఇంకా ఈ స్వరానికి ఏం లేదు. ఇంకా ప్రభునందు ప్రియులారా, ఈ నడక, ఈ స్థితి, పరిస్థితులు ఏముండవు. నేనేం చెప్తున్నానంటే, జీవించిన కాలములో మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిన్ను నీవు దేవునిలో లీనము చేసుకొని నీ ఆత్మను దేవుని ఆత్మతో ఏకము చేసుకునే అనుభవాన్ని సంపాదించుకోవాలి. చాలా మందిలో ఒక ఆలోచన ఉంది, అయ్యగారండి
నేను చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నానండి, కొన్ని అంశాలు నెరవేరలేదండి నా జీవితంలో. నేను చాలా కాలం నుంచి అడుగుతున్నానండి, కొన్ని జరగట్లేదండి. స్వస్థతశాలకు వచ్చి ధ్యానంలో ఏకీవించి ప్రార్థన చేసుకుంటున్నానండి, కానీ కొన్ని జరగట్లేదండి. అంటే నీ ఆత్మను దేవుని ఆత్మతో ఏకం చేయమ్మ. ముందు నీ ఆత్మను దేవుని ఆత్మతో ఏకమ చేయి. ఎవరి వైపు చూడకు, దేని వైపు చూడకు, ఏ పరిస్థితుల వైపు చూడకు. దేవుని వైపు నీవు చూసి నీ ఆత్మను దేవునికి అప్పగించి దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి స్థితిలో నీ ఆత్మను యేసయ్య ఆత్మలో లీనము చేసినటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. యేసయ్య వైపు చూడు, యేసయ్యపై మనసు లగ్నము చేయి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరో తెలుసా? పరిశుద్ధ తండ్రికి ప్రియసుతుని వయ్యుండి పందులతో నీకు సహవాసమా ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి పనికి మాలిన వారితో స్నేహమా. ఇది తప్పిపోయిన కుమారుడు చిన్న కొడుకు గురించి రాసిన పాట. ఓ చిన్ని తనయా అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. ఈ చిన్న కుమారుని స్థితి ఎలా ఉందంటే శరీరానికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ ఏమైపోయినా పర్వాలేదు,
వెళ్ళాడు, దూరంగా వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, అదంతా పాడు చేసుకుని మళ్ళీ పరలోకములకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను తండ్రి దగ్గరికి వస్తే తండ్రి చేర్చుకున్నాడు. ఈయన్ని చేర్చుకునే వరకు పెద్ద కొడుకు ఆత్మ బాగానే ఉంది. చిన్న కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడని తెలియగానే పెద్ద కొడుకు బాధ వచ్చింది. ఆయన ఆత్మ పాడైపోయింది, తండ్రితో విలీనమైన ఆత్మ వేరైపోయింది. అన్నాడు, ఈ నీ కొడుకు వచ్చాడు చేర్చుకున్నావుగా, నేను రాని ఇంట్లోకి. అంటే పెద్ద కొడుకుతోనూ బాధే తండ్రికి, చిన్న కొడుకుతోనూ బాధేనంట. ఎంత మంచి కొడుకులు దొరికారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, దేవునికి స్తోత్రం. కానీ ఒక సంగతి గమనించండి, సిలువ వేశారు, ఆ తండ్రిని, పరమ తండ్రిని సిలువలో వేలాడుతుంటే చూసి అన్నారు, నీవు దేవుని కుమారుడివి, దిగిరా దిగిరా అన్నారు. ఇప్పుడు ప్రాణం ఆయన విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు, ఎవరిని అంటారు? బ్రతికున్నంతసేపు ఎంత చక్కని మాటలు మాట్లాడారు. రా దిగు, సిలువ దిగిరా. ఈ పక్కన ఉన్న దొంగలు ఏమంటారు చూసారా, నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపే. ఇప్పుడు ఎవరిని అంటారండి? ఒకడు మాత్రం ఏం చేశాడంటే బళ్ళు తీసుకొచ్చాడు. ఇంకా ఈ దొంగలు సిలువలో వేలాడుతున్నారు, ఇంకా చనిపోలేదు, వాళ్ళ కాలు ఎరగొట్టేశాడు. ఎందుకంటే కాళ్ళతో తన్ని పెట్టి ఊపిరి పీల్చుకుంటున్నారు, ఇలాగా కాలు ఎరగొట్టేశాడు. వాళ్ళ కాసేపు చనిపోయారు. యేసు ప్రభు బ్రతికున్నాడో చనిపోయాడో చూడాలనుకున్నాడు. బళ్ళు తీసుకొచ్చి ఒక పోటు పొడిచాడంట పక్కన. ఒకడు బల్లెంబోతో పొడువా నీలో రక్తము గారి చిరుయాయేను సోదరా. అక్కడ బళ్ళెం తీసుకొచ్చి పొడిచి చూశాడు, నీళ్ళు రక్తం వచ్చినాయి బయటికి. అప్పుడు యేసు ప్రభు ప్రాణం విడిచిపెట్టాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ దూరం నుండి చూసే కల్వరి సంఘం ఉందంట. యేసు ప్రభు యొక్క శ్రమలన్నీ చూసిన కల్వరి సంఘం. యోహాను గారు, మరియమ్మ గారు, క్లోపా భార్య, ఇంకా కొంతమంది స్త్రీలు, దూరం నుండి చూసిన స్త్రీలు అందరూ వచ్చారంట. మరి పిలాతు దగ్గర అడిగి, నికోదేము, అర్మతి యోసేపు వీళ్ళిద్దరూ రహస్య శిష్యులు అంటే అప్పుడు బహిరంగంగా వచ్చారు. బహిరంగంగా యేసు ప్రభు వెనక్కి తిరిగిన 12 మంది శిష్యులు పారిపోయారు, ఎక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి పిలాతు దగ్గర సెలవడికి తీసుకుని వచ్చి యేసు ప్రభుని సిలువ మీద నుంచి దింపితే, ఎలా వచ్చాడమ్మా ఆయన ఈ లోకానికంటే లేత మొక్కలాగా వచ్చాడంట. అందరూ చెప్పండి, ఇటు చూడండి, ఎలా వచ్చాడంట? లేత మొక్కలాగా వచ్చాడంట. మరి సంఘము యేసు ప్రభుని గురించి, నీ ప్రియుడి విశేషం ఏంటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలోనైనా నా యేసై నేను గుర్తుపడతానుంది సంఘం. ఇప్పుడు యేసు ప్రభు ఎలాగున్నారో తెలుసా? కురూపిగా మారిపోయారంట, అస్సలు గుర్తుపట్టలేరు. ఆయన చూసి అపేక్షించున్నట్లు ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేదంట. అంతటి భయంకరమైన శ్రమ యేసు ప్రభు అనుభవించారు. వాళ్ళంతా గాయాలే, ఎక్కడ చూసినా గాయాలే. ముళ్ళ కిరీటం ఇరుక్కుపోయింది తలలో, మేకుల గాయాలు సాగిపోయి ఉన్నాయి. వీపు ఉల్లిపై తరిగి వదిలేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. కాళ్ళలో గాయాలు సాగిపోయి ఉన్నాయి. ఒళ్ళంతా జల్లెలాగా మారిపోయింది. రక్తం ఎండకు ఎండిపోయింది, గడ్డలు కట్టేసింది, తుండేగలు ఓగలేసి ఉన్నాయి శరీరం అంతా. ఎంతటి భయంకరమైన శ్రమ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు అనుభవించి ఆయన ఏమన్నారు తెలుసా? పైగా నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత, నా గాయాలు మీకు ఔషధం అన్నారు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపమును కడగడానికైన శక్తి గల దేవుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క రక్తం నిన్ను ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేయును.
అంత మాత్రమే కాదు, అన్నిటిలో అత్యధిక విజయం ఇచ్చేది మనకి యేసు ప్రభు రక్తమే. ఆయన వైపు మనందరం కూడా చూస్తూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. నేను డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ శాంతవర్ధన్ గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారని రాకండి ఎవరు. వాగ్దానాలు చూడండి, కన్నులెత్తి చుట్టూ చూడు, మొక్కుడుకొని మీరందరూ నీ అందుకు వస్తున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చక్కనెత్తబడి. రెండో వాగ్దానం, ప్రభు నేను ఇక్కడే ఉన్నానని వాగ్దానం చేశారు. మూడవది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశారు. ఆయన ఉన్నారని రండి, నమ్మి రండి. మేము ఆయన నిలబెట్టుకున్న సాధనాల్లో ప్రార్థన చేస్తాం. మీ ఆత్మ యేసయ్య ఆత్మలో ఏకమవ్వాలి. ఒక గొప్ప ఆనంద సంతోషములతో మీరందరూ కూడా జీవించాలి. ఆయనతో లీనమైన ఏకమైనటువంటి అనుభవాన్ని సంపాదించుకొని ప్రభు వైపు చూడండి. ప్రభు ప్రేమను అనుభవించండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరం ప్రభు వైపు చూద్దాం, ప్రభుని తలంచుకుందాం. మహిమ గల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఆయన ప్రేమను మనందరము కూడా తలపోసుకుందాం. ప్రభు వైపు అందరూ చూడండి, ప్రభుని మాత్రమే తలంచుకుందాం. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే. ఎందుకో మనసు లేదా నీ ప్రేమకు, అంతు లేదా నీ ప్రేమకు. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే. కృపగల మా దేవ, మీకు స్తోత్రం. ఈ శుభ శుక్రవారం, మంచి శుక్రవారం దినమందు మీ పాద సన్నిధిలోనికి మేము చేరి, నాయనా మీరు సిలువలో పలికిన మాటలను ధ్యానం చేస్తూ
మీరు ఆత్మను తండ్రికి అప్పగించారు. మేము కూడా ప్రభా మా ఆత్మలో మీ ఆత్మ, మీ ఆత్మలో మా ఆత్మ ఏకమగు వరకు మేము ప్రభా మీ వైపు చూస్తూ, దేవా మీ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు ఏదేను వనమన ఏ దైవ సన్నిధి ఆదామవ్వలను ఆవరించిందో ఆ దైవ సన్నిధి మమ్మల్ని ఆవరించినట్లు సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రం. ఎఫ్రాయిము మన్యములో ప్రభు నైనా యేసుక్రీస్తు తన శిష్యులకు చేసిన ఉపదేశం ఇది అని, అదే బైబిల్ మిషన్ అని దేవదాసయ్య గారికి మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఏర్పాటును బట్టి స్తోత్రములు. ఈరోజు శుభ శుక్రవారం మీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించి బలపరిచి వారికి ఉన్న సమస్తమైన వ్యాధులను బలహీనతలను తొలగించి గొప్ప కార్యములు వారి జీవితంలో చేయండి. నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థతని సెలవిచ్చిన దేవా మీ ఆశీర్వాదము దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున, శిలువనాథుడైన యేసు వారి పరిశుద్ధ నామమున వినయముగా ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. అందరికీ మరణాత.